ఓర్దిల్లాలి డిఎన్ఆర్ గారి నాయకత్వం. డిఎన్ఆర్ ఆటో కొద్ది ముందు పెట్టండి. ఆటో కొద్ది ముందు జత కట్టడమే గుడి కట్టడమే జగను ఎజెండా. మీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా కూడా మరి డిఎన్ఆర్ గారి తరపున ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో రెండవ రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కైకలూరు పట్టణంలో ఈరోజు ప్రత్యేకంగా దానగూడెం అనే మొదటి నుండి చెప్పుకునేటువంటి కైకలూరు ఈ ప్రాంతంలో దళిత వాళ్ళు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెములు, ప్రతి అన్నదమ్ములు అందరూ కూడా ఎదురు వచ్చి నాకు స్వాగతం పలికి, ఈ గ్రామం అంటేనే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గ్రామం అని చెప్పుకునేలాగా, ఈనాడు జగనన్న అడ్డా అనే చెప్పుకునే విధంగా ఈ గ్రామంలో ప్రతి అక్క చెల్లెములు కూడా డిఎన్ఆర్ అండా, డిఎన్ఆర్ఏ మాకు అన్న అనే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నాకు జయజయధ్వానాలతో స్వాగతం పలికినందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనసుతో ఆశీర్వదిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ప్రజా ఆశీర్వాద యాత్రగా ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించి రెండో రోజు మరి నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా నాకు ఎదురు వచ్చి స్వాగతం పలికి, డిఎన్ఆర్ అన్న పెద్ద మెజార్టీతో గెలిపిస్తాం, గతంలో కంటే కూడా జగనన్నను మరి అక్కడ రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే నిన్ను గెలిపించుకుని అక్కడ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం. అలాగే పార్లమెంట్ సభ్యుడిగా ఒక బీసీ నాయకుడు అయినటువంటి యువ నాయకుడు వచ్చాడు, జగనన్న ఇచ్చాడు. మరి 33 సంవత్సరాలు ఉన్నటువంటి మరి ఆయన సునీల్ కుమార్ యాదవ్ అంటే చిన్న కుర్రాడు అయినప్పుడు కూడా ఉన్నత విద్యావంతుడు, ఇతర దేశాలు చక్కగా చదువుకుని వ్యాపారాలు చేస్తున్నటువంటి యువకుడిని, ఒక బీసీ వర్గాలు చెందినటువంటి నాయకుడిని మనకి పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చారు. 2 ఓట్లు కూడా పార్లమెంట్ సభ్యుడికి 1 ఓటు, నాకు 1 ఓటు, అంటే 2 ఓట్లు కలిసి ఫ్యాన్ గుర్తుపైన వేసి అఖండ మెజార్టీ మరి ఇచ్చి మీరందరి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.